నమస్కారం అభ్యాసుకులారా. వేద జ్యోతిష శాస్త్రాన్ని నేర్చుకుంటున్న ప్రారంభ దశలో ఉన్నవారికి భృగు నందినాడి విధానం యొక్క ఈ విశ్లేషణకు స్వాగతం. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా దీనిలోకి ప్రవేశిద్దాం. ఈరోజు మనం మొదటి ఇంట్లో అంటే లగ్నంలో శుక్రుడు ఉన్నప్పుడు జరిగే ఆసక్తికరమైన ప్రయాణాన్ని విశ్లేషించబోతున్నాం. ఇదొక వ్యక్తి కేవలం అందం మరియు ఆకర్షణల స్థాయి నుండి అత్యున్నతమైన అంతర్గత శాంతిని ఎలా చేరుకుంటాడో తెలిపే ఒక అద్భుతమైన పరిణామ ప్రయాణం. ఈరోజు మన విశ్లేషణలో 5 ముఖ్యమైన మజిలీలు ఉన్నాయి. ముందుగా లగ్నంలో శుక్రుడి నిర్వచనం, ఆపై శారీరక ఆకర్షణ, మూడవది సృజనాత్మకత మరియు విలాసాల వైపు ఆకర్షణ, నాలుగవది సంబంధాల కర్మ మరియు చివరగా అంతర్గత శాంతి యొక్క పాఠం గురించి మనం క్రమపద్ధతిలో తెలుసుకుందాం. మొదటి విభాగానికి వద్దాం. లగ్నంలో శుక్రుడి నిర్వచనం మరియు పునాదిని అర్థం చేసుకోవడం. ఒక చార్ట్ చూస్తున్నప్పుడు శుక్రుడు గనక మొదటి ఇంట్లోనే ఉంటే దాని ప్రాథమిక అర్థం ఏమిటి? ఇది ఆ వ్యక్తికి అద్భుతమైన ఆకర్షణను, ఎంతో సున్నితమైన భావోద్వేగాలను అందిస్తుంది. అసలు వాళ్ల జీవితమే అందం, సామరస్యం మరియు ప్రేమ అనే ఒక బలమైన పునాది మీద ఆధారపడి ఉంటుంది. ఈ ఒక్క స్థానం వారి మొత్తం జీవిత ప్రయాణాన్ని, వారి భావోద్వేగ ప్రపంచాన్ని ఎలా నిర్దేశిస్తోందో మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు రెండవ విభాగం, శారీరక ఆకర్షణ మరియు అయస్కాంతత్వం. అంటే ఇది బాహ్య ప్రపంచానికి ఎలా కనిపిస్తుందో చూద్దాం. మరియు ఇది అద్భుతంగా వివరిస్తుంది ఏమిటంటే, ఈ ప్లేస్మెంట్ ఉన్నవాళ్లలో కేవలం సాధారణ ఆకర్షణ కాదు, ఒక అయస్కాంతం లాంటి ఆకర్షణ ఉంటుంది. వారి ముఖకవళికలు, మరి ముఖ్యంగా భావాలను వ్యక్తపరిచే వారి కళ్ళు ఇతరులను ఇట్టే కట్టిపడేస్తాయి. వారి మాటతీరు కూడా చాలా దౌత్యపరంగా, ఎంతో మర్యాదగా ఉంటుంది. భౌతిక సౌందర్యం వారి రోజువారి నిర్ణయాలను ఎంతలా ప్రభావితం చేస్తుందంటే, ఉదాహరణకు వారెంచుకునే దుస్తులనే తీసుకోండి. ఆత్మవిశ్వాసాన్ని పెంచేలా, ఒక అందమైన సామరస్యాన్ని ప్రతిబింబించేలా వారి ఎంపికలుంటాయి. వాతావరణాన్ని ప్రశాంతంగా ఉంచడంలో వాళ్ల సామాజిక తెలివితేటలు నిజంగా అమోఘం. ఈ లక్షణాలన్నీ ఉండటం వల్ల ఏమవుతుంది? సహజంగానే సామాజిక వాతావరణాల్లో వీరికి విపరీతమైన ప్రజాదరణ లభిస్తుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఒకటుంది. ఈ పాపులారిటీ అనేది వాళ్లకి ఒకే సమయంలో అనేక అద్భుతమైన అవకాశాలను తీసుకువస్తుంది, అలాగే వ్యక్తిగత ఎదుగుదలకు కొన్ని సవాళ్లను కూడా విసురుతుంది. వ్యక్తులతో ఇట్టే కలిసిపోవడం వల్ల లోతైన వ్యక్తిగత బంధాలను ఏర్పరచుకోవడం వీరికి చాలా సులభమవుతుంది. మూడవ విభాగం, సృజనాత్మకత మరియు విలాసాల వైపు ఆకర్షణ. ఆ సృజనాత్మక ప్రవృత్తి ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ మనం గమనిస్తే ఆ సృజనాత్మక శక్తి ఆధునిక వృత్తి మార్గాల్లోకి ఎలా అద్భుతంగా మారుతుందో స్పష్టమవుతుంది. వీరికి కళలంటే కేవలం ఇష్టం మాత్రమే కాదు, ఆ ఇష్టాన్నే కెరీర్గా మలుచుకుంటారు. డిజైన్, ఫ్యాషన్, బ్యూటీ ఇండస్ట్రీ మరియు విలాసవంతమైన ఉత్పత్తుల వంటి రంగాల్లో వీరు చాలా సులభంగా విజయవంతమవుతారు. తమ సృజనాత్మకతను పెట్టుబడిగా పెట్టి లగ్జరీ సెక్టార్లో రాణించడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. అయితే దీని అర్థం కేవలం వృత్తిపరంగానే కాదు సుమా. వ్యక్తిగత జీవితంలో కూడా విలాసాల పట్ల వీరికొక బలమైన కోరిక ఉంటుంది. తాము ఉండే వాతావరణం ఎంతో అందంగా, ఆహ్లాదకరంగా ఉండాలని కోరుకుంటారు. ఖరీదైన సుగంధద్రవ్యాలు వాడటం, కళలను ఆరాధించటం, ఆభరణాలు ఇవన్నీ వీరి జీవనశైలిలో భాగం. ఎందుకంటే ఇవన్నీ వారికి కేవలం వస్తువులు కావు, ఒక రకమైన భావోద్వేగ ఓదార్పునిస్తాయి. నాలుగవ విభాగం చాలా అత్యంత కీలకమైనది, సంబంధాల కర్మ మరియు భావోద్వేగాలు. ఒక రకంగా చెప్పాలంటే ఇదొక భావోద్వేగ పరీక్షలాంటిది. ప్రేమ జీవితాన్ని నిర్వచించేదిగా మారుతోంది. ఇదెంత లోతైన వాక్యం కదా! వీరికి ఇతరులతో భావోద్వేగ సామీప్యత అనేది ప్రాణవాయువులాంటిది. సంబంధాల ద్వారా వచ్చే ఆ గుర్తింపు, ఆ ప్రేమే వారిని నడిపిస్తోంది. ఆ అనుబంధాలే వారి భావోద్వేగ పరిణామానికి అసలైన పునాదులు అని మనం మర్చిపోకూడదు. ఇక్కడే సంబంధాల కర్మ ఒక పరీక్షాశాలలా మారుతుంది. వివాహం, శృంగారం, అలాగే జీవితంలో ఎదురయ్యే హృదయ వేదన ఇవన్నీ వారి స్వీయ విలువను నిర్ణయిస్తాయి. ఇక్కడ మనం ఒక ఉదాహరణ తీసుకుందాం. తన సంబంధాలలో పదే పదే హృదయవేదనను అనుభవించిన ఒక వ్యక్తి జ్యోతిష్యశాస్త్రం ద్వారా తన చాట్లోని ఈ లగ్నశుక్రుడి ప్రభావాన్ని అర్థం చేసుకున్నాడనుకుందాం. అప్పుడు ఆ వ్యక్తి ఆకర్షణల మాయలో పడకుండా ఆ కర్మపాఠాల ద్వారా నిజమైన భావోద్వేగ స్థిరత్వాన్ని ఎలా సాధించాడో ఊహించండి. ఈ సంబంధాలే వారిని మరింత పరిపక్వత వైపు నడిపిస్తాయి. ఇక చివరిది మరియు 5వ విభాగం, అంతర్గత శాంతి యొక్క పాఠం. అంటే జీవితంలో వచ్చే ఆధ్యాత్మిక పరిపక్వత. సరిగ్గా ఈ దశలోనే ఒక లోతైన
అతిపెద్ద ప్రశ్న తలెత్తుతుంది. కేవలం అందం, ప్రజాదరణ, ఇతరులిచ్చే గుర్తింపు మాత్రమే జీవితాంతం శాశ్వత సంతృప్తిని ఇస్తాయా, లేక ఇంకేదైనా కావాలా? ఈ ఒక్క ప్రశ్నే వారి దృష్టిని బాహ్య ప్రపంచం నుండి లోతైన ఆధ్యాత్మిక ప్రయాణం వైపు మళ్లిస్తుంది. కాబట్టి ఇక్కడ అత్యంత కీలకమైన విషయమేమిటంటే ఈ రెండు వ్యతిరేక ధృవాల మధ్య ఉన్న వ్యత్యాసం. జీవితపు తొలి రోజుల్లో కేవలం బాహ్య గుర్తింపు కోసం, ఆకర్షణలో, విలాసాల కోసం ఆరాటపడతారు. కాని పరిపక్వత వచ్చే కొద్దీ ఇతరుల మెప్పు శాశ్వతం కాదని గ్రహిస్తారు. అప్పుడే లౌకికమైన ఆనందానికి మరియు లోతైన భావోద్వేగ శాంతికి మధ్య అద్భుతమైన సమతుల్యతను సాధిస్తారు. ఇప్పుడిది ఎలా నిర్మితమవుతుందో ఒకసారి చూద్దాం. ఈ కాలానుగుణ ప్రయాణాన్ని గమనిస్తే ఒక ఆత్మ ఎలా వికసిస్తుందో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. తొలి సంవత్సరాలలో కేవలం భావాలాధారంగా, ఆకర్షణల ఆధారంగా తీసుకునే నిర్ణయాలు ఉంటాయి. మధ్య సంవత్సరాలలో వివాహం, సంబంధాల ద్వారా పొందే కఠినమైన కర్మ పాఠాలు వారిని మారుస్తాయి. ఆపై తర్వాతి సంవత్సరాలలో అత్యున్నత ఆధ్యాత్మిక పాఠం నేర్చుకుని ఒక ప్రశాంతమైన జీవితాన్ని ఎలా గడపాలో అర్థం చేసుకుంటారు. అయితే అభ్యాసకులారా, ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న లక్షణాలన్నీ ఒక ప్రాథమిక పునాది లాంటివి మాత్రమే. జ్యోతిష్య శాస్త్రంలో ఏదీ ఒంటరిగా పనిచేయదు కదా. లోతైన భృగునందినాడి విశ్లేషణకు వెళ్లేకొద్దీ చార్ట్లోని ఇతర అంశాల కారణంగా ఈ ప్రాథమిక లక్షణాలలో అనేక మార్పులు సంభవిస్తాయి. ఇప్పుడు ఈ స్లైడులో నిజంగా ఆసక్తికరమైన విషయమేమిటంటే, జ్యోతిష్యశాస్త్రం నేర్చుకునేవారు ఖచ్చితమైన విశ్లేషణ చేయడానికి ఏ అంశాలను చూడాలి అనేది ఇక్కడుంది. శుక్రుడు ఏ నిర్దిష్ట రాశిలో ఉన్నాడు, అంగారకుడు రాహువు లేదా శని వంటి గ్రహాలతో ఏమైనా కలయికలు ఉన్నాయా, అలాగే శుభగ్రహాల లేదా పాపగ్రహాల దృష్టి ఉందా, వీటన్నిటితో పాటు 7వ ఇంటి స్థితి ఎలా ఉంది, ఈ అంశాలన్నీ కలిస్తేనే మనకు తుది ఫలితం అనేది స్పష్టంగా తెలుస్తుంది. ముగింపుగా మనందరినీ ఆలోచింపజేసే ఒక అద్భుతమైన ప్రశ్నతో ముగిద్దాం. జీవితంలోని ఆనందాలను ఆస్వాదించడానికి మరియు అదే సమయంలో నిజమైన అంతర్గత భావోద్వేగ స్థిరత్వాన్ని సాధించడానికి మధ్య ఉండే ఆ సున్నితమైన సమతుల్యత మనం అధ్యయనం చేయబోయే తదుపరి చాట్లలో ఎలా వ్యక్తమవుతుంది ఆలోచించండి. ఈ అద్భుతమైన జ్యోతిష శాస్త్ర ప్రయాణాన్ని ఇలాగే ఉత్సాహంగా కొనసాగిద్దాం. మళ్ళీ కలుద్దాం.